మార్నింగ్ గాయ్స్, హ్యాపీ హోలీ అందరికీ. ఏంటి పొద్దున ఏం పని చేస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము కూడా హైదరాబాద్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, మనకి ఈవెంట్స్ కదా. సో మేము కూడా ఈరోజు ఫ్రెండ్స్తో ఈవెంట్ ప్లాన్ చేసినాము. 8 o'clock అక్కడ ఉండాలన్నమాట. సో మనకి డైట్లో ఉన్నాం కదా మనం. సో మనకి ఫుడ్ ప్రాబ్లం అవుతుంది, బయట అడ్డగోలుగా తినలేమని చెప్పేసి ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడ ఎగ్స్ పెట్టిన, ఇది చికెన్ పెట్టిన, అండ్ రైస్ అయిపోయింది, పప్పు అయిపోయింది, అండ్ టిఫిన్ అండ్ మిల్క్ కొంచెం తినేసి కొంచెం బాక్స్ కట్టుకొని వెళ్తే మొత్తం ఆడిన తర్వాత కొంచెం రిలాక్స్ అయినప్పుడు తినొచ్చు. ఏంటి హోలీ రోజు వైట్ వేసుకోకుండా ఇంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకుంది అనుకుంటున్నారా? బేసిక్గా ఈ డ్రెస్ మా ఆయనకి నచ్చదు, నాకేమో చాలా ఇష్టం. ఎనర్కలి మోడల్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఏం చేయాలి, ఈ హోలీ రోజు కలర్లు పూసుకున్నాం అనుకో గలీజ్గా అయిపోతుంది. ఇప్పుడు నేను కూడా పడేస్తాను, నా ఇష్టం కూడా దీని మీద పోతుంది కదా, ఆయనకు కూడా ఇష్టం లేదు, దూరం అయిపోతుంది అని చెప్పేసి వేసుకున్నాను అనమాట. ఎట్లుంది నా ప్లాన్? సో ఇదంతా ప్రిపేర్ చేసుకొని బయలుదేరుతాం. ఎట్లా ఎంజాయ్ చేసినాం హోలీ ఈవెంట్ చూద్దాం ఈరోజు, ఓకేనా? దెన్ మామ, ఆర్ యూ రెడీ? ఐ ఆమ్ టూ. హ్యాపీ హోలీ అండి. ఈవెంట్కి వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు ఇలా చదువుల దేవత కనిపించింది మధ్యలో మాకు. బిఫోర్ ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు మా ఈ ఫేసెస్ అనమాట. మా ఆయన కొంచెం డల్ ఉన్నాడు, ఏమని మామ అని చెప్పేసి నేను చీరప్ చేస్తుంటే ఈ వీడియో క్లిప్ లాస్ట్ వరకు మీరు చూస్తే నా మీద ఏదో కోపం కసి ఉన్నట్టు అట్లా చల్లుతాడు అన్నమాట. మొత్తం నెత్తి మొత్తం చల్లేసిండు. దాని తర్వాత ఇంకా మేము అందరం రంగులు పూసుకోవడము స్టార్ట్ చేసేసినాము. బిఫోర్ ఫేస్ ఆఫ్టర్ ఫేస్ మాది చూడండి మీరు. మొత్తం రంగులు పూసేసుకొని, ఇది ఎక్కడ వచ్చేసి లొకేషన్ అంటే నాగోల్ నుండి లోపల ఉంది, నాగోల్ సైడ్ ఉంది. చాలా బాగుంది. గార్డెన్లో ఈవెంట్ ప్లాన్ చేశారు వీళ్ళు. గార్డెన్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే లైక్ కైండ్ ఆఫ్ ఇది ఫంక్షన్ హాల్ లోపల ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక స్టార్ట్ చేసినాం మేము. ఫస్ట్ యాంకర్ ఏమో అందరినీ చేరప్ చేయడానికి బాగా ట్రై చేసింది, కానీ అందరూ అంత యాక్టివ్గా లేరన్నమాట. మార్నింగే కదా, అదే ఇక మేము మా ఎంజాయ్మెంట్ మేము చేస్తుంటే ఆమెకి నచ్చి మా దగ్గరకు వచ్చి మంచిగా చిల్ అయ్యారు. మంచిగా అనిపించింది. అంటే తను అందరినీ చేరప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి అలా మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా మేము అందరం ఇంకా స్టార్ట్ చేసినాం డ్యాన్స్. ఇక మామూలుగా కాదు, మా ఆయన అయితే ఒక 1/2 hour దాకా రాలేదు. ఇప్పుడు ఇంత స్లోగా డాన్స్ చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారు కదా, అసలు తను ఒరిజినాలిటీ కాదు ఇది. ఫస్ట్ ఇయ్యమంటే ఇయ్యలేదు. ఇగో చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఇస్తున్నాడు, అసలు ఆగుతలేడు. ఏంట్రా బాబు, అక్కడ మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ అసలు బ్రో వచ్చి ఏంది ఇట్లా నిల్చున్నాడు, వేస్తలేడు, ఎందుకు ఏమైంది అని అనుకున్నాము. కానీ వన్స్ ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఈ లెవెల్లో డాన్స్ వేస్తున్నాడు ఏంటి అనేసి షాక్ అవుతున్నాం అక్క అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారు. ఇక దాని తర్వాత అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినాము. మా ఫేవరెట్ సాంగ్స్ అయితే స్వాతి రెడ్డి, అవి మంచి సాంగ్స్ వచ్చినాయి. ఈవెంట్ అంతా బాగుంది, కానీ ఇక్కడ నాకు నచ్చని కొన్ని పాయింట్స్ మెన్షన్ చేయాలి. ఏంటి అంటే వాటర్ బాటిల్స్ మెయిన్గా మమ్మల్ని మా వాటర్ బాటిల్స్ లోపలికి అలౌ చేయలేదు. అక్కడున్న ఒక 10 rupees 1/2 liter వాటర్ బాటిల్ వచ్చేసి 40 rupees. సో ఒకవేళ కూల్ ఉంటే మాత్రం 50 rupees. హై ప్రైసెస్, టూ మచ్ హై ప్రైసెస్ కమ్మారు. కానీ ఇంకా చేసేది ఏం లేక అక్కడే కొనుక్కొని తాగినాం. దాని తర్వాత ఫస్ట్ ఏమో కలర్స్తో మొత్తం ఆడినాం. దాని తర్వాత ఇంకా రెయిన్ డ్యాన్స్ అనమాట. రెయిన్ డ్యాన్స్కి మామూలు ఎంజాయ్ చేయలేదు. ఒక 1.5 hour అక్కడే ఉన్నాం తెలుసా. ఎంత టైర్డ్ అయిపోయినామంటే ఓ మై గాడ్, అసలు లెగ్స్ లేవట్లేదు. ఇంకా ఈవెంట్ ఫైనల్కి వచ్చేసరికి మన ఫాలోవర్స్ చాలామంది అక్కడ గుర్తుపట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో వీళ్ళందరూ మనల్ని గుర్తుపెట్టి రంగులు పూసి మనతో 2 స్టెప్పులు వేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది గుర్తుపట్టి మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఇంకా చాలామంది ఫోటోలు దిగారు, కానీ వీడియో తీయడానికి కుదరలేదు. యాక్చువల్గా డే బిఫోర్ ఈవెంట్ మేము ముగ్గురం కలిసి వెళ్దాం అనుకున్నాము. కానీ మా చిన్నోడు ఆఫ్టర్నూన్ సడన్గా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మేము కూడా డిసప్పాయింట్ అయిపోయినాము. బట్ శ్రావణి వల్ల, బ్లూ కలర్ చున్నీ వేసుకుంది కదా, తన వల్ల ఆ ఈవెంట్కి వెళ్ళినాము. ఇంత బాగా ఎంజాయ్ చేసినాము. అండ్ ఫైనల్గా లాస్ట్లో వెళ్ళేటప్పుడు మా మ్యారేజ్కి వాళ్ళు రాలేదు అని చెప్పేసి దిలీప్ అన్న ఇద్దరు కలిపి మాకు స్వీట్స్ బాక్స్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది మమ్మల్ని అలా స్పెషల్గా ట్రీట్ చేయడం. థ్యాంక్ యూ దిలీప్ అన్నయ్య అండ్ శ్రావణి. ఈవెంట్ ఎంజాయ్ చేసి వచ్చినాము. వచ్చిన తర్వాత వెంటనే వచ్చినాము, తిన్నాము, కొంచెం పడుకొని మళ్ళీ వెంటనే ఎటు వెళ్తున్నాం మా ఆయన వాళ్ళ రిలేటివ్ కోడలి ఇంటికి. సో అక్కడికి వెళ్ళి
తనకి హోలీ పూసే రంగులు పూసేసి మంచిగా ఎంజాయ్ చేసేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుందో అందరితో ఆడుతున్నాం. ఇంకా ఇప్పుడే హోలీ నైట్ 8 అయింది మాకు. కోనే ఇండాలా కొనే कौन पूछे दे रहा है तू पूछ ली ना यार ये चल इधर पे भाई ये मामा हेलो हैप्पी होली खत्म पाकिरी जमाना हैप्पी होली हां हां లడ్డు కూడా సరికి నా చేతికి అందట్లేదు. అరుణ టు అరుణ అరుణ 1 అరుణ 2 కొంచెం ఫస్ట్ పెళ్ళైంది, నాకు సెకండ్ పెళ్ళైంది. వీడు చిచ్చర పిడుగు అరుణ 3 కాదు మరి మా మేన కొడలు తిను మా పంది మా వైఫ్ మై వైఫ్. మార్నింగ్ ఎప్పుడో అలా మొదలైన మా జర్నీ ఇప్పుడు అన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ ఎండ్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి తినేసి కొద్దిసేపు మాట్లాడి పడుకుంటాం. సో అందరికీ విష్ యూ హ్యాపీ హోలీ అండ్ 2026 హోలీ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ.